చేసిర్రు ఇవరకు? మీ వాళ్ళు ఏం చేసిర్రు ఇవరకు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. దిగమింగారు తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిరాడు కదా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేశాం తప్ప ఈ కాంగ్రెస్ దొంగలు ఏమీ చెయ్యలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. అట్లా జర్రాగు ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడు కూడా మర్చిపోం, అన్ని ఆదికే ఉన్నాయి. చాలా వరకు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించే పట్టుకనే అడుగుతున్నాం. నిన్న మొన్న మీరు చూశారు. నిన్న చూసినాం, మొన్న చూసినాం. తాగడానికి మంచి నీళ్ళు లేవు. ఓ పోరు నీళ్ళు లేకపోయా చచ్చిపోతాండు. ఇక వాటు నాయన ఇక వాటు మంచిగానే ఉంది కానీ ఇక వాటు మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని చెప్తే ఇన్ని చెప్పినాక మర్చిపోతాం. నమస్తే సారు. మరి అన్నం తింటలేవా? బక్కగా అయినవు. చాలా కొద్దిగా మాత్రమే. ఎంత తింటున్నావయ్యా నువ్వు? 175 కోట్ల రూపాయలు. అయ్యో సారు, నిన్ను అడుగుతున్నది అన్నం గురించి. ఈ మాసం ఒక 100 కోట్లు, వచ్చే మాసం ఒక 100 కోట్లు. అయ్యో సారు, నీకు అర్థమైతే లేదు. నిన్ను అడిగేది అన్నం గురించి. అంటే 2 months వరకు, ఏప్రిల్ మే. అరే తింటివి కానీ నీతోనేమన్నా మాకు ఫాయిదా ఉందా? వ్యవసాయం కూడా తగ్గుతుంది మనకు. సరే మరి అయితే అన్నం బంద్ చేసి పైసలు తిని బతకల్లా. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అయ్యో సారు, మీరే కదా పైసల ముచ్చట చెప్పి రెచ్చగొట్టుతుండ్రు. ఉన్న మాట అడిగితే గట్టిన చెమటలు వస్తాయి సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. అయ్యా అసలు ముచ్చట అడిగితే కోపానికి వస్తావేంది? రేపో ఎల్లుండో మళ్ళా కలుస్తాము. కోపం ఇంకేం కలుస్తావు? పోయినసారి కంటే ఈసారి తగ్గటం జరిగింది. ఆన తగ్గిస్తాం కానీ ఇక పో. అయ్యో అది బొమ్మ కాదురా, ఊకోరా తాత. బొమ్మ కాదు తాతరా తాత. ఉన్నవా సారు? పొరడు ఎందుకు ఏడుస్తుండు? కడువడు నీళ్ల కోసం. అందుకు కాదు సారు. గ్లాసుడు మంచినీళ్ళ కోసం. అందుకు కూడా కాదు సారు. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నిన్ను కూడా ఇప్పుడే చూసిండు సారు మావోడు. పొరడు పొద్దు సంది ఏడుస్తుండు సారు. ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, మన మీద కూడా ఉంది. ఎట్లన్నా చేసి నీదొక ఫోటో పంపిస్తారు. మీరు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే వినటట్టు లేడు పోరడు. ఒక మనుషులుగా వ్యవహరించండి, మానవత్వంతో మెలగండి. ఎట్లన్నా చేసి ఒక ఫోటో పంపిస్తారు. వీళ్ళకి మానవత్వం ఉందా లేదని అడుగుతా ఉన్నాం. బొమ్మ కాదురా సారురా. సారు పోరం తెలియక బొమ్మ అనుకోండి సారు. ఏమనుకోక సారు. ఎవరో ఉండే బిడ్డ నిన్న చూసినట్టుండే. ఇక్కడ మా ఢిల్లీలో లేదు బిడ్డ, ఎన్నో చూసినట్టు యాదికి వస్తుంది నాకు. మీరు మర్చిపోయారు, నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డని. అమ్మో మర్చిపోయేటట్టే ఉందా నీ కథ? సరే గాని మీ తల్లి పేరేముంది బిడ్డ? మా తల్లి వసుంధర గారు. నువ్వు ఆ తల్లి యాదికి వచ్చినావు గాని ఇన్నేళ్ళ నుంచి ఎక్కడ పోయినావు? మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ఖమ్మం జిల్లా ఉన్న. నిన్ను చూస్తే అబద్ధాలే భయపడేటట్టున్నాయి. ఆ పాపు బాగానే ఇలుస్తున్నావు గాని మళ్ళా ఖమ్మం జిల్లా అంటివి గాని ఇది. అది నా రాష్ట్రం. ఈ రాష్ట్రం అన్న ముచ్చట గుర్తున్నది అతి. రాజకీయాలు తెలియనోళ్ళు. సరే గాని ఇన్ని రోజులు ఏడిపోయినావు తల్లి? కాబట్టి నా రాష్ట్ర సేవ కోసం ఎట్లా చేస్తున్నావు తల్లి? సైనికులుగా మారి మళ్ళా కనిపించే పోర వరకు జనం తిడుతుర్రు కదా నిన్ను. ఇది బహుమతి కాదు, ఇది బాధ్యత అని వారు చెప్పటం జరిగింది. నీ రిసీవ్ బాగున్నదమ్మా. మేము కృషి చేసుకుంటూ ముందుకు సాగుతాము. నువ్వే సాగు తల్లి, జనమే జాగరిస్తట్టురు. లేకపోతే గత పొజిషన్ కి ఇప్పుడు పొజిషన్ కి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా భయపట్టాలనో మాకు తెలుసు గాని నన్ను ఎవరు వ్యతిరేకించింది నాకు ఎక్కడా కనపడలేదు. రాష్ట్రంలో ఉంటే కదా నువ్వు. నీ కథ రాస్తే రామండమే అయితట్టుంది నీ కథ చూస్తే.
మీరు ఒక టీవీ సీరియల్ రాస్తే చక్కగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏ పాట పెడదాం మరి అందులో? తొందరపడి ఒక కోయిల ముందే చూసింది అని. కోయిల కంటే మంచిగున్నదమ్మా నీ గొంతు. నేనేం కొత్త ఎంట్రీ అనుకుంటున్నా. ఇదివరకే నీ డాన్సులు చూసినాం గాని అక్కడ కూడా దుకాణం కథం అయిపోయింది అనేది గమనించాలి. ఇక్కడ ఎట్లయినా కథం అయింది కదా, నీకేమనిపిస్తుంది? నాకు పూర్తి నమ్మకం. ఇది గుర్తు పెట్టుకున్నందుకు కోటి నమస్కారాలమ్మా. సరే గాని మళ్ళా మా తానికి ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము కూడా తెలంగాణ. అట్లనే రా మేము కూడా అనుకుంటున్నాం. తెలంగాణ తల్లి తర్వాత నువ్వే. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇక పో, మంచిగానే ఉంది నీ కథ కానీ ఇక పో. వచ్చిన ఆ బిడ్డ రాంబాబు మళ్ళా ఓట్లు అంటారు. బిడ్డ ఎవరికి వెయ్యాలి? కాంగ్రెస్ తెలుగుదేశం మంచోళ్ళు ఎవరు మన తాన. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు నీతిమంతుడు. మళ్ళా చెడ్డోళ్ళు ఎవరు చెప్పు. రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి. మేమేం చేయాలి ఇప్పుడు? నీకు విగ్రహాలు పెట్టి గుడులు కట్టి దేవుడులా దైవంలా పూజిస్తుంటే మళ్ళా కొబ్బరికాయ ఊదుబత్తిల పైసలు ఎవరు ఇస్తారు? వైఎస్ఆర్ అభిమానులు. జగను ఎసంటోడు. ఆయన ఏమన్నా మంత్రి? కనీసం శాసనసభ్యుడా? మళ్ళా ఆయననేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాలి. ఇప్పుడు నీకు పరిస్థితి ఎట్లుంది విద్య? పుడితిలో పడ్డ ఎలుకలాగా మళ్ళా ఎటైనా మారుతున్నావు ఆ విద్య? చివరి క్షణాల్లో మొన్న అటువంటివి ఇక్కడ ఏందో మాట్లాడుతున్నావు మళ్ళా. సరే విద్య నేను ఉంటా.